ఐక్యమేవ జయితే, శ్రమయేవ జయితే, సత్యమేవ జయితే. తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్య కార్యాచరణ వల్ల కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రచారం చేయటమే ఐక్యమేవ జయితే. గడిచిన 4.5 ఏళ్లుగా రాష్ట్రం కోల్పోయిన సర్వతోముఖాభివృద్ధి గురించి ప్రతి ఓటర్కి వివరించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే శ్రమయేవ జయితే. తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఐక్యతతో కూడిన శ్రమకి వాస్తవ రూపం చేకూర్చి ప్రజలకు మేలు చేసి ఆ సత్యాన్ని వివరించడమే సత్యమేవ జయితే. ఇట్లు రూపినేని కాంతి, తెనాలి నియోజకవర్గం. కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. తెనాలి షరాబజార్లో వేంచేసి ఉన్న భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గాడిబావు సెంటర్లో దొంగరాముడి గుడి ప్రక్కనే ఉన్న మండపంలో ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది. పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణంలోని పద్మశాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు వచ్చిన ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో పాటు మాజీ మంత్రి టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి వచ్చిన భక్తులను వీరు పలకరించారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇరువురు నాయకులను శాలువాలతో పూలమాలతో సత్కరించారు. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నిన్నటి రోజున భృంగేశ్వర వాహనం పైన స్వామివారు, అమ్మవారికి గజవాహనోత్సవం జరిగింది. ఈరోజు తెల్లవారుజాము నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భావనా స్వామి
మహోత్సవాలు మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ పట్టణంలో జరుపుకోవటం అనేది ఒక గొప్ప ఆచారాన్ని కొనసాగించుతున్నటువంటి ఈ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క విశ్వాసం, నమ్మిక, ఆయన పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఈ విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి జరుగుతుందని, ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడగలుగుతారని, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కళ్యాణం అనేది చాలా గొప్పగా జరపడం అనేది మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా, ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంతో చక్కగా అందరినీ కూడా ఆహ్వానించి గౌరవించి ఈ కళ్యాణంలో పాల్గొనేలాగా చేయటమే కాకుండా ఇది ఈరోజు మరుసటి రోజునే ఈ అన్న సంతర్పణ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయటం అనేది వీళ్ళకున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ఇదే రకంగా కొనసాగాలని ఈ కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.